చూడండమ్మా లైవ్ పెట్టావా రాసుకో. నెక్స్ట్ థీరం, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ an integral domain, the characteristic of an integral domain is either 0 or prime number. The characteristic of an integral domain is 0 or prime number అని ప్రూవ్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ అంటే ఏం చెప్పాను? క్యారెక్టరిస్టిక్ అంటే ఏంట్రా? ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్, n is a least positive integer such that na equal to 0 అయితే n is the characteristic of a ring అంటాం. n is the characteristic of a ring అంటాం. ఈ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ అనేటువంటిది 0 అని అవ్వాలి, లేదా అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి అని ప్రూవ్ చేయాలి. అంటే ఆర్ ప్లస్ డాట్ ఈజ్ an ఐడి అంటే ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంట్రా? ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్, లేదా ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఈజ్ కాల్డ్ an ఇంటిగ్రల్ డొమైన్. సరే, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది రింగ్, the characteristic of the ring, if the characteristic a ring is 0, the characteristic of the ring is 0 అయితే 0 అంటే ఏంది? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే na ఈక్వల్ టు 0 అంటే n అనేది ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. 0 అయిందనుకో దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. 0 అయింది సంథింగ్ ఏమైందిరా? 0. అది ప్రూవ్ చేయడానికి ఏం లేదు. అంటే ఇంకేంటి? ఒక ఇంటిగ్రల్ డొమైన్ అనేటువంటి దానికి క్యారెక్టరిస్టిక్ ఉంటే 0 అయితే దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. అవసరంలా. ఏంటి మరి? n ఈజ్ ప్రైమ్. ఇప్పుడు ఎఫ్ n ఈజ్ ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి. n ఈజ్ ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం ఏమంటాం? ప్రైమ్ నంబరు అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా చూడండి, వాడు ఇచ్చిన కండిషన్ ప్రూవ్ చేసేటప్పుడు దానికి రివర్స్లో తీసుకుంటాం. ఏదైనా ప్రైమ్ నెంబర్ కాన్ నెంబర్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? అసలు ప్రైమ్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఐడియా ఉంది? అసలు కాంపోజిట్ నెంబర్ అనుకున్నాం. ఈ కాంపోజిట్ నెంబరు ప్రైమ్ నెంబర్కి మీనింగ్ ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే 1, 3, 5, 7 అంటే దట్ నంబర్ డివైడ్స్ దట్ నెంబర్ ఆల్సో, లేదా 1 అలా ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంట. 5 డివైడ్స్ 5 కంప్లీట్. ఇక రిమైనింగ్ ఏమైనా ఉందా? లేదా 1 అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ దట్ నెంబర్ అయితే మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కాన్నాన్ని ఏమంటారా? కాంపోజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 6 ఉందనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు? 2 × 3, 3 × 2 ఎలా అయినా రాయొచ్చు. 8, 2 × 4, 4 × 2 అంటే 2 నంబర్స్ యొక్క మల్టిపుల్గా రాస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే n అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి n నేను ఏమనుకుంటానంటే కాంపోజిట్ నెంబర్ అనుకుంటా. n ఈజ్ కాంపోజిట్ అని అనుకున్నాను. కాంపోజిట్ అయితే n ఈజ్ ఈక్వల్ టు mk. n ఈజ్ ఈక్వల్ టు mk అంటే ఇక్కడ mk అంటే చూడండి 6 = 2 × 3 లేదా 3 × 2 రాసామే అలా. అంటే ఇప్పుడు దీన్ని చూడండి, 1 less than m less than n అంటే ఇక్కడ చూడండి రా, 1 less than 2 less than 6 రాసుకోవచ్చా? 2 × 3 అంటే m అనుకున్నాం. అంటే 1 ఈజ్ 1 less than 2, 2 కంటే తక్కువ 1 అంటే 2 అనేది 1కి 6కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ 2. అలాగే మరి 1 less than k less than n, 1 less than k less than 1 less than 3 less than 6 సరిపోయిందా? 2 less than 6, 3 less than 6 కాదా? అవును. సో కాబట్టి n అనేటువంటిది ఒక కాంపోజిట్ నెంబర్ అనుకున్నాం. అయిపోయింది తీరం.
కాంపోజిట్ నెంబర్ అంటే n ఈజ్ ఈక్వల్ ఎంత mk. మనకి ఏ బిలాంగ్స్ టు ఆర్ అమ్మ. ఆర్ అనేది ఏంట్రా రింగ్. మరి ఇంకొక ఏ కూడా ఉంటే ఏ ఇంటూ ఏ అంత ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు కూడా ఏమవుతుందిరా ఆర్ అవుతుంది. అయితే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ ఏమన్నా 0 అంటే అప్పుడు n ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ 0 అయితే దెర్ ఈజ్ నథింగ్ టు ప్రూఫ్. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ n అన్నాం కాబట్టి n ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు n అంటే ఎంత కాంపోజిట్ నెంబర్ వల్ల n ని ఏమని రాసుకోవచ్చు mk ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు ma ఇంటూ ka ఈజ్ ఈక్వల్ టు 0. n ఏ స్క్వేర్ ఈక్వల్ 0. n అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్ కావా. మనం ఏమనుకుంటున్నాం ప్రైమ్ ప్రూవ్ చేయాలి. మనం తీసుకుంది కాంపోజిట్ నెంబర్. ఈ కాంపోజిట్ నెంబర్ అంటే 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ లాగా రాసుకోవచ్చు. mk స్క్వేర్ mk ఇంటూ ఏ స్క్వేర్. అప్పుడు ma ఇంటూ ka ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ma ఈజ్ ఈక్వల్ టు 0 ka ఈజ్ ఈక్వల్ టు 0. ma ఈక్వల్ టు 0 అయితే ma ఈక్వల్ టు 0 అయితే దాని మీనింగ్ ఏంట్రా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ m అని అర్థం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ m. ఇక్కడైతే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏమొస్తుంది k. ఆర్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ m అని అక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ m. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ k వచ్చింది. కానీ మనకి ఇక్కడ చూడండి అమ్మా 1 లెస్ దెన్ m లెస్ దెన్ n అన్నాడు. అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ n మనం రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమన్నా తీసుకున్నాం n అన్నాం. n ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ r అనుకున్నాం. n అనేది రింగ్ క్యారెక్టరిస్టిక్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి m క్యారెక్టరిస్టిక్ అయింది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ ఏమైంది ఇక్కడ m అయింది. ఎప్పుడు ma ఈక్వల్ 0 రావటం వల్ల. ఎందుకు వచ్చింది ma అనేది కాంపోజిట్ అనుకోవడం వల్ల. ma అనేటువంటిది ఎందుకు వచ్చిందిరా n ఈజ్ కాంపోజిట్ అవ్వడం వల్ల. n కాంపోజిట్ అయిందని వల్ల ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ m అయింది, ఒకసారి k అయింది. ఆల్రెడీ మనకి కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం 1 లెస్ దెన్ k లెస్ దెన్ n. కాబట్టి 1 లెస్ దెన్ k లెస్ దెన్ అన్నప్పుడు n అనేది ఏంటి ఇక్కడ రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఆల్రెడీ మనం రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ n అనుకున్నాం కాబట్టి మనం n కంటే తక్కువ వచ్చింది. ఏది రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ యొక్క రింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ ఈజ్ n అనుకుంటే మనకు తీసుకోవాల్సిన ఆన్సర్ ఎప్పుడు కూడా n రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది m వచ్చింది. m ఎందుకు వచ్చిందిరా n అనేటువంటిది కాంపోజిట్ నెంబర్ అనుకోవటం వల్లే వచ్చింది. అంటే n అనేది కాంపోజిట్ నెంబర్ అనుకోవటం రాంగ్. అంటే దట్ కాంపోజిట్ నెంబర్ అనేటువంటి కండిషన్ని ఫెయిల్ చేసింది. ఎప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ m రావటం వల్ల. ఇలా తీసుకుంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఈజ్ k అని వస్తుంది. m కానీ k కానీ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా చూడండి n కంటే తక్కువ. అంటే 6 కంటే 2 ఇంటూ 3 అన్నాడు. 2 తక్కువే 3 తక్కువే. అంటే మనం n అనేటువంటిది రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ అనుకుంటే m k వచ్చాయి. m k రావడం వల్ల మనం తీసుకున్నటువంటి హైపోథసిస్ ఏదైతే ఉందో దానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు. అంటే n అనేది రాంగ్ అంటే కాంపోజిట్ అనుకోవడం రాంగ్ అంటే n అనేటువంటిది ఏమవుతుంది ప్రైమ్ నంబర్. n అనేటువంటిది ఏమవుతుందమ్మా ప్రైమ్ నంబర్. సో కాబట్టి ద రింగ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ప్రైమ్. 0 అయితే నథింగ్ టు ప్రూవ్. మనం ఇంకా ప్రూవ్ చేయడానికి ఏం అవసరం లేదు 0 అయితే. అదే ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం కాంపోజిట్ నెంబర్ అని తీసుకున్నాం అంతే. ఆ కాంపోజిట్ నెంబర్ తీసుకోవడం వల్ల రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ n అనే దానికే రాంగ్ వచ్చేసింది. ఒకటిసారి m వచ్చింది, ఒకసారి k వచ్చింది. k mలో అనుకోవడం అసలు ఏంటి n కంటే తక్కువ వచ్చినాయి. మనం తీసుకున్నటువంటి ఫస్ట్ స్టేట్మెంట్కే రాంగ్ వచ్చింది. ఏంది అసలు స్టేట్మెంట్ ఏంటి n ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ అనుకున్నాం. ఆ n అనేది ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ప్రైమ్ అనుకోకుండా కాంపోజిట్ చేసి ప్రూవ్ చేశాను. ఓకేనమ్మా. మరి లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ అనేటువంటి 2 డెఫినేషన్లు చెప్తాను చూడండి.
లెఫ్ట్ ఐడియల్ అంటే ఏంటి, రైట్ ఐడియల్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ డాట్ ఈజ్ ఏ రింగ్. S is a subset of R. S is a subset of R. Let S1 comma S2 belongs to S. S1 comma S2 elements, small s1 s2 belongs to S. That implies S1 minus S2 belongs to S. Small r belongs to R, small s belongs to S. బిలాంగ్స్కి ముందు ఉండేటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ రాయాలి. బిలాంగ్స్ అని రాసే యువతల లెటర్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బిలాంగ్స్కి ముందు ఉండేటువంటి లెటర్ స్మాల్ లెటర్స్, బిలాంగ్స్కి రాసేటప్పుడు పక్కన ఉండేటువంటి లెటర్, బిలాంగ్స్ అని రాసేటప్పుడు తర్వాత లెటర్ ఏమి ఉండాలి, రైట్ సైడ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అయితే దాన్ని ఏమంటారంటే లెఫ్ట్ ఐడియల్ అంటారు. ఏమంటారా? లెఫ్ట్ ఐడియల్. ఆర్ అనేటువంటి ఒక రింగ్కి ఎస్ అనేటువంటి ఒక సబ్సెట్ ఉన్నప్పుడు ఆ సబ్సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే సబ్ట్రాక్షన్ బిలాంగ్స్ టు సబ్సెట్ అయి ఉండాలి, స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు రింగ్లో అయ్యి ఉండి, ఆర్లో అంటే రింగ్లో ఒక ఎలిమెంట్ తీసుకొని సబ్సెట్లో ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క ప్రొడక్ట్ ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఏ ఉండాలి, సబ్సెట్ అయితే దెన్ ఎస్ ఈజ్ లెఫ్ట్ ఐడియల్. దాన్ని ఏమంటారా? లెఫ్ట్ ఐడియల్ అంటారు. మరి లెఫ్ట్ చెప్పారు, నెక్స్ట్ ఏంటి? రైట్ ఐడియల్. రైట్ ఐడియల్. రైట్ ఐడియల్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అయి ఉండాలి, ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయి ఉండాలి, S1 comma S2 belongs to S. That implies S1 minus S2 belongs to S. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే R belongs to R, S belongs to S. That implies SR belongs to S. RS అయితేనేమో లెఫ్ట్ ఐడియల్, SR అయితేనేమో రైట్ ఐడియల్. ఈ లెఫ్ట్ రైట్ రెండు సాటిస్ఫై చేస్తే దాన్ని ఐడియల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఐడియల్ అంటారు. ఓకే, లెఫ్ట్ ఐడియల్, రైట్ ఐడియల్, ఐడియల్. లెఫ్ట్ ఐడియల్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ డాట్ అనేటువంటి దానికి ఒక రింగ్కి ఎస్ అనేటువంటి ఒక సబ్సెట్, ఆ సబ్సెట్కి మనం ఏం చేస్తామరా? S1 S2 అనేటువంటి 2 ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎస్ అయి ఉండి S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ కామా ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయితే, ఆర్ఎస్ కామా ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ ఈజ్ ఐడియల్. ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్ ఒకటైతే లెఫ్ట్ ఐడియల్, ఎస్ఆర్ బిలాంగ్స్ టు అయితే రైట్ ఐడియల్. సో లెఫ్ట్ ఐడియల్, రైట్ ఐడియల్, ఐడియల్. ఓకే, దీని మీద మనం ఒక చిన్న ప్రాబ్లం చెప్పుకుందాం. చూడండి తల్లి, ఏముంది? ఒక ఎగ్జాంపుల్ అడుగుతాడు వాడు ఎగ్జామ్లో. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియల్ బట్ నాట్ ఏ రైట్ ఐడియల్. Give an example which is a left ideal but not a right ideal. లెఫ్ట్ ఐడియల్ అవుతుంది, రైట్ ఐడియల్ కాదు, అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటాడు ప్రాబ్లంలో. అయితే మనం ఏం చేస్తాం? మ్యాట్రిక్స్లో కామ్యుటేటివ్ ప్రాపర్టీ కొన్నిటికి సాటిస్ఫై అయితే కొన్నిటికి సాటిస్ఫై కావు. అంటే ఏబి బిఏ కావు ఒక్కోసారి. అలాంటిది మనం ఒకటి తీసుకుంటాం. ఆర్ అనేటువంటిది ఒక రింగ్ 2x2 మ్యాట్రిక్స్లో తీసుకుందాం. ఆర్ అనే రింగ్కి ఎస్ అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకొని లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ మ్యాట్రిక్స్ A0 B0, మ్యాట్రిక్స్ A0 B0 such that A comma B belongs to R. A comma B belongs to R. ఇది ఒక సెట్ మ్యాట్రిక్స్. ఏది? 2x2 మ్యాట్రిక్స్ అనేటువంటి ఒక ఎస్ అనేటువంటి ఒక సెట్ తీసుకున్నాం. దీనికి మనం ఏం చేయాలరా? S1 S2 బిలాంగ్స్ టు ఎస్, దెన్ S1 ఈక్వల్ టు A10 B10, S2 ఈక్వల్ టు ఏమవుతుంది? సేమ్ ఫార్మేట్ కదా, A20 B20. నౌ S1 మైనస్ S2 కనుక్కుందాం. S1 మైనస్ S2 అంటే
A1 మైనస్ 0 B1 మైనస్ B1 0 ఇక్కడ మైనస్ A2 0 B2 0. ఇప్పుడు ఏమొస్తుందిరా A1 మైనస్ A2 0 మైనస్ 0 0 B1 మైనస్ B2 0 మైనస్ 0 0 అంటే దట్ బిలాంగ్స్ టు ఏమొచ్చింది ఎస్. ఎస్లో ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఒక కాలం మాత్రమే ఉంటాయి. రెండో కాలం ఏమై ఉండాలి, ఇది రో ఇది కాలం, ఆ రెండో కాలం ఏమవుతుంది 0 0 అవుతుంది. సో కాబట్టి 2x2 మ్యాట్రిక్స్లో A0 B0 తీసుకుంటే ఆ 2x2 మ్యాట్రిక్స్లో S1 S2 అనే రెండు సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఇండివిజువల్గా A10 B10 A20 B20 సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోయింది. అయితే ఇప్పుడు RS SR కనుక్కోవాలి. లెట్ R బిలాంగ్స్ టు R, దెన్ R ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ A B C D అనుకున్నాం. S బిలాంగ్స్ టు S అయినప్పుడు దెన్ S ఈజ్ ఈక్వల్ స్మాల్ s ఈక్వల్ ఏమవుతుంది A0 B0. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ RS చేద్దాం ACBD. A0 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తోటి. ఫస్ట్ రో అంటే A ఇంటూ A స్క్వేర్, నెక్స్ట్ B ప్లస్ BC, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 0 ప్లస్ 0 0, నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం AB ప్లస్ BD, నెక్స్ట్ 0 ప్లస్ 0. ఏదైనా సరే ఫస్ట్ కాలంలో మాత్రమే వాల్యూస్ ఉన్నాయి, సెకండ్ కాలం మొత్తం కూడా 0 అవుతుంది. అంటే దట్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఆ ఫార్మేట్లు ఎక్కడ ఉంటాయి ఎస్లో ఉంటాయి. RS అనేది బిలాంగ్స్ టు ఎస్. సో ఎస్ ఈజ్ లెఫ్ట్ ఐడియల్. మరి రైట్ ఐడియల్ అవుతుందా కాదా వెరిఫై చేయమన్నాడు. రైట్ ఐడియల్ అవ్వాలంటే ఏం కావాలరా, మనం రివర్స్ SR కనుక్కోవాలి. SR ఫైండ్ అవుట్ చేద్దాం. SR అంటే RS కనుక్కున్నాం. SR అంటే A0 B0, ఇక్కడ R అంటే ABCD. ఈ ఫస్ట్ రోలో చేసేటప్పుడు ఇక్కడ చూడండిరా A ఇంటూ A స్క్వేర్, 0 ఇంటూ సంథింగ్ 0. ఓకే, నెక్స్ట్ A ఇంటూ C AC, 0 ఇంటూ సంథింగ్ 0. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ రో సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం AB ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0, నెక్స్ట్ BC 0 ఇంటూ సంథింగ్ 0. డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఎందుకని డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్లో ఎలిమెంటు ఒక్క కాలం మాత్రమే ఉండాలి, రెండో కాలం మొత్తం 0 అయి ఉండాలి. అలా అవ్వటానికి లేదు కాబట్టి, 0 కాలేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ రైట్ ఐడియల్. సో లెఫ్ట్ ఐడియల్ అయ్యి రైట్ ఐడియల్ కానిటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వమన్నప్పుడు అది ఇలా రాసుకున్నాం. సేమ్ ఇలానే గివ్ అన్ ఎగ్జాంపుల్ విత్ రైట్ ఐడియల్ బట్ నాట్ లెఫ్ట్ ఐడియల్ అనుకున్నాడు అనుకోండి. రైట్ ఐడియల్ బట్ నాట్ లెఫ్ట్ ఐడియల్ అంటే ఆ ఎస్ అనేటువంటి మ్యాట్రిక్స్ని AB00 ఇలా తీసుకొని సేమ్ ఇలానే చేస్తాం. ఇంతటితో మనకి 2 ప్రాబ్లమ్స్ ఒక థియరం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, బాయ్.